గొప్పవారము కాదు. అంతే కదా! విజయవాడలో ఇల్లుందంటే వాడు గొప్పోళ్ళని అర్థం నా ఉద్దేశంలో. అంత ఖర్చు పెట్టి స్థలాన్ని కొని, వాళ్ళు ఇల్లు కట్టుకొని, అక్కడ మంచి పట్టణంలో నివసిస్తా ఉన్నారు. కానీ ఫ్లడ్‌లో ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు నష్టపోయారు కొన్ని విషయాల్లో. కొంతమంది ఆస్తి మొత్తం కోల్పోయారు. కొంతమంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. కానీ వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారికంటే మనం ఏమాత్రం మంచివారం కాదు, గొప్పవారం అంతకన్నా కాదు. గానీ ఇది దేవుని కృప, దేవుని దయ. మనం ఇంకా భూమి మీద సజీవులంగా ఉన్నామంటే కొన్ని ఆ ఫోటోలు చూస్తూ ఉన్నప్పుడు ఇది విజయవాడలోనే జరిగిందా అన్నట్లుగా అనిపిస్తుంది. కొన్ని అంత దారుణమైనటువంటి ఫ్లడ్స్ మనం చూసాం. చూద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, మీ నామాన్ని స్తుతించి మీ పాదం ముద్దు పెట్టుకొని మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, కృపగలిగిన తండ్రివి, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, దేవాతి దేవుడు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఎంతగా స్తుతించినా, ఎంతగా ఘనపరిచినా, ఎంతగా హెచ్చించినా మా ప్రభువా, మిమ్మల్ని, మీ ఘనతను, మీ మహిమను, మీ ఔన్నత్యాన్ని, మీ గొప్పతనాన్ని మేము వర్ణించలేము అని ఒప్పుకుంటా ఉన్నాం. మానవ జ్ఞానమునకు, మానవ ఆలోచనకు మించినది మీ యొక్క గొప్పతనం. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాము. అయోగ్యులమైన మాకు ఈ భూమి మీద జీవాన్ని పొడిగించి మా ప్రభువా, మీ సన్నిధిలో కూడి ఘనుడైన మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం. అంత మాత్రమే మీ గడుపు విడవక మీ మాటల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు. నిలువబడి నేను అయోగ్యుడని, అజ్ఞానని మీరు ఎరుగుదురు. మా ప్రభువా, మీరే మా మధ్య ఉండి మీ నామాన్ని మహిమపరిచి, మీ నామాన్ని ఘనపరచమని, మా దేవా, మా అందరి ఆత్మీయ క్షేమార్థమై మీ నామ మహిమ కోసం ఈ కార్యక్రమం జరిగించమని క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న ఈ భాగం అంటే ఉపోద్ఘాతం కింద చూస్తే 24వ అధ్యాయం చదివితే, ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ఇక్కడ 2వ వచనం, ప్రజలకు కలిగినట్టు యాజకులు ఎంత అంటే ఆయన యొక్క తీక్షణమైనటువంటి ఆయన తీర్పులు లోకం మీద, ప్రజల మీద ఆయన చేసిన తీర్పులను, ఆయన చేసినటువంటి ఆ భీకర కార్యాలని గురించి రాస్తే, వెంటనే 25వ అధ్యాయంలో యెషయా భక్తుడు అంటా ఉన్నాడు, యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను అంటా ఉన్నాడు. దేవుని యొక్క కార్యాలను చూసినటువంటి లేదా వాటిని తెలుసుకొని వ్రాసినటువంటి యెషయా 24వ అధ్యాయంలో లోకం మీదికి రాబోతున్న తీర్పును, ఆయన ఎరుగని ప్రజలకు ఆయన చేసినటువంటి క్రియలను ఎరిగిన వాడై, దేవుని ప్రజల పట్ల లేదా ఆయన ఎరిగినటువంటి ప్రజలకు ఆయన చూపిస్తున్న కృపను గురించి, ఆయన చేస్తున్న లేదా చేయబోతున్న మేలులను గురించి ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు.
ఆయనని కొనియాడుతూ ఉన్నాడు. కాబట్టి మొదటి మాట, యెహోవా నీవే నా దేవుడవు అని అంటా ఉన్నాడు యెషయా. యెషయా ఆయనకు వేరే దేవుళ్ళని ఎవరిని కూడా ఆ పేర్లు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడడం లేదు. అంటే ఆయన యొక్క విశ్వాసాన్ని మరి ఒకసారి ఘంటాపదంగా లేదా దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. నీవే నా దేవుడవు అని అంటా ఉన్నాడు కదా. కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు మనకి. యెషయా గారు సమస్తం ఎరిగినవాడు. జరిగిన సంఘటనలను, జరగబోయే సంఘటనలను దేవుడు ఆయనకు తెలియజేశాడు. సమస్తాన్ని ఎరిగి సమస్తాన్ని విన్నవాడై ఆయన అంటా ఉన్నాడు, నీవే నా దేవుడవు కదా. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు కూడా మనందరం ఎదిగిన మాటలే చూద్దాం. 73వ కీర్తన 25వ వచనంలో, 73వ కీర్తన 25వ వచనం. చాలాసార్లు ఈ విషయాన్ని మనం మననం చేసుకోవాలి, మరలా చదువుతూ ఉండాలి. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. ప్రియులారా, మన దేవుడు ఆకాశమందున్నాడు. మనకు ఆయనే దేవుడు, వేరొక దేవుడు లేడు. కాబట్టి యెషయా గారు కన్ఫామ్ చేసినట్లుగా లేదా యెషయా గారు ఘంటాపదంగా చెప్పినట్లుగా మనం కూడా ఆ స్థితిలో ఉండి చెప్పవలసిన వారమై ఉన్నాం. ఏమని? దేవా నీవే నా దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఆకాశమందు నీవు తప్ప నాకు వేరెవరున్నారు? ఆకాశమందున్న దేవా నీవే నా దేవుడు అని ప్రతి ఉదయం ప్రతి సమయం మన హృదయములో దేవుని గురించి చెప్పవలసిన వారమై ఉన్నాం. నీవే నా దేవుడవు. తర్వాత ఆ దేవుణ్ణి ఆయన అంటా ఉన్నాడు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను అంటా ఉన్నాడు. ప్రభువుని హెచ్చించే వారంగా ఉండాలి, ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. పిల్లరా, నేను నిన్ను హెచ్చించెదను అనే మాటకు అర్థం ఆయన ఎంతో హెచ్చైన వాడు, ఎంతో గొప్పవాడు. కానీ మానవ జ్ఞానానికి అర్థం కాక అనేక సార్లు ఆయనను తక్కువగా అనుకోవడానికి, తక్కువగా ఊహించుకోవడానికి ఛాన్స్ ఉంది. మన ప్రభువు మనందరూ ఎదిగిన మాటలే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, నేను చదువుతాను. దిగినవాడును తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము కంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అని మనం ఎరుగుదాం. ఇక్కడ ఆకాశ మండలము కంటే మండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడు మన ప్రభు. అంత హెచ్చైన ప్రభువుని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఎరుగుదాం. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు. ఆయన్ని మనం ఇంకేమి హెచ్చించగలం? ఆల్రెడీ మన ప్రభువు ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు. ఆయన సమస్త ఆకాశ మండలము కంటే ఆరోహణమైన వాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని ప్రభువుని అంటే నా ఉద్దేశం, చాలాసార్లు ఇతర దేవుళ్ళని మనుషులు పొగిడినట్లుగా పొగడ్డం వల్ల వాళ్ళ స్థితి పెరిగిద్ది అనుకుంటారు. కానీ ఇక్కడ మనం దేవుణ్ణి స్తుతించడం వలన, హెచ్చించడం వలన ఆయన స్థితి పెరగదు. ఎందుకనంటే ఆయన ఆల్రెడీ ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు, ఆకాశ మండలములను అధిరోహించిన వాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు. మరి ఈ వచనంలో నిన్ను హెచ్చించెదను అనే మాట అది మన హృదయాలకు సంబంధించింది. మన హృదయాలలో ప్రభువును గురించిన ఆలోచన ఏ విధంగా ఉంది?
ఆయన అన్నిటికంటే హెచ్చైన వాడా మనకి, లేదా కొన్నిటికంటే మాత్రమే హెచ్చైన వాడు? అంటే ఆయన కంటే ఇంకా ఏది హెచ్చైనది ఉండకూడదు మన హృదయాలలో. నిన్ను హెచ్చించేదను అనేది మన హృదయానికి సంబంధించిన. ప్రభువా, నీవు నాకు అన్నిటికంటే హెచ్చైన వాడవు, నీకు అధికమైన రెస్పెక్ట్ ఇస్తాను, అధికమైన ఘనత చెల్లిస్తాను, నీ నామాన్ని స్తుతిస్తానని మనం మన హృదయంలో చెప్పవలసిన వారమైన. చాలాసార్లు చాలా స్తుతించాం, ఆయన్ని చాలా హెచ్చించాం అనుకుంటాం, కానీ అది చాలా తక్కువే. అలా అనుకుంటే కోటాను కోట్ల సంవత్సరాల నుంచి దేవుణ్ణి స్తుతిస్తున్న దూతలు ఏమనుకోవాలి? ఆయన ఎంతగానో హెచ్చించాం, ఇన్ని కోట్ల సంవత్సరాలు ఇంకా ఆగుదాం అనుకోవాలి కదా. ప్రియులారా, నేను నిన్ను హెచ్చించేదను అని అంటే, ఇతరుల వలె మనం ఆయనని హెచ్చించడం వలన ఆయన హెచ్చు పెరగదు, కానీ మన హృదయాలలో ఆయన హెచ్చైన వాడు, ఆకాశమండలము కంటే హెచ్చైన వాడు, ఆయన గొప్పవాడు, ఆయన మహిమ కలిగిన వాడని మన హృదయాలలో స్థిరపరుచుకోవడాన్ని గురించి ఆ మాటను అర్థం చేసుకోవాలి. నేను నిన్ను హెచ్చించేదను, నీ నామమును స్తుతించేదను. అది స్తుతి నొందదగిన నామం. ఈ లోకంలో అనేక నామములు ఉన్నవి, కానీ అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు, అన్ని నామముల కంటే హెచ్చైన వాడు. కాబట్టి ఆయనను స్తుతించి ఆరాధించబద్దులమైన. యెషయా గ్రంథంలో ఆయన అంటా ఉన్నాడు, నేను నిన్ను హెచ్చిస్తాను, నీ నామాన్ని స్తుతిస్తాను అని అంటా ఉన్నాడు. తర్వాత మాట, నీవు అద్భుతములు చేసితివి. పిల్లరా, ఈ మాట గమనించారా? మన ప్రభువు ఏం చేస్తాడు? ఆయన అద్భుతములు, ఆయన ఆశ్చర్యకరుడు కదా, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. బైబిల్ గ్రంథం అంతా ఆయన చేసిన అద్భుతాలే. మనకి కొన్ని వ్రాయబడి ఉన్నాయి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చడం, ఎరుకో పట్టణాన్ని ఆయన కూల్చివేయడం, యోర్దాను నదిని ఎండిపోజేయడం, ఇలా కొన్ని వచనాలు లేదా కొన్ని సంఘటనలు మన విశ్వాసము నిమిత్తం వ్రాయబడి ఉన్నది. కానీ ఆయన అద్భుతములు చేసే దేవుడు. సృష్టి అద్భుతం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి పేజీ వరకు ఆయన అద్భుత శక్తి, ఆయన మహిమ, ఆయన చేసిన అద్భుతములు మనకి కనబడుతూ ఉంటాయి. అద్భుతం అంటే అది మానవుడు చేయలేనిది. మానవుడు చేసేవి గారడీలు కదా. మానవుడు గారడీ చేసి కంటికి కనబడినట్లుగా అలా చేస్తాడు. కానీ మనం మ్యాజిక్ చూస్తూ ఉంటాం. టీవీలో కనుక మ్యాజిక్ చూస్తే మనిషిని కట్ చేసినట్టే అనిపిస్తుంది. అరే, ఇప్పుడు దాకా నుంచో సగం మనిషిని కట్ చేశారు అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వాళ్ళని కరెక్ట్గా వెళ్ళి ఏం జరిగిందని అడిగితే మనకి ఎదురుగా నుంచిన వాళ్ళకి ఎందుకు అలా కనబడుతుందో యాక్చువల్గా మనిషిని కట్ చేయదనే విషయాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ మన ప్రభువు ఆయన అద్భుతములు చేసేవాడు. ఈయన అంటా ఉన్నాడు యెషయా, ఆయన చేసిన అద్భుతాలని జ్ఞాపకం చేసుకుని నీవు అద్భుతములు చేసితివి అని అంటా ఉన్నాడు. ప్రియులారా, నీ నా జీవితంలో ఆయన చేసిన అద్భుతములను, ఆయన చేసిన మహత్కార్యములను జ్ఞాపకము చేసుకుని, యేసయ్యా, ఇది నీ అద్భుతం, ఇది నువ్వు చేసినటువంటి అద్భుతం. అనేక సార్లు ఆయన అద్భుతాలు చెప్పాలంటే ఆదికాండం మొదటి 2-3 అధ్యాయాలు చదివితే మానవుడిని తయారు చేయడం అద్భుతం కదా. మనం ఈ మధ్య నేను న్యూస్ చూశాను అనమాట. ఇస్రాయెల్ కంట్రీలో యాక్సిడెంట్ అయ్యి తల కంప్లీట్గా కట్ అయిపోయి తల సపరేట్గా, మొండెం సపరేట్గా అయింది. ఆ తలని తీసుకొని వచ్చి ఆ మొండానికి బిగించడానికి కొన్ని వందల మంది డాక్టర్లు అనేక గంటలు ప్రయాసపడి సర్జరీ చేసి మరలా యాజ్ ఇట్ ఈజ్గా ఆ మనిషిని బ్రతికించగలిగారట. ఇది మెడికల్ చరిత్రలోనే అద్భుతం అని అంటా ఉన్నారు. మరి అది అద్భుతం అయితే అసలు ఆ మనిషిని తయారు చేసిన, ఆ మెదడును తయారు చేసిన, ఆ కంటిని, ముక్కుని, ఒంటిని తయారు చేసిన ప్రభువు ఆయన అద్భుతకరుడు, అద్భుతములు చేసిన వాడు అని మనం. అందుకనే యెషయా అంటా ఉన్నాడు,
నీవు అద్భుతములు చేసితివి అని అంటా ఉన్నాడు. ఆయన చేసిన అద్భుతములను, ఆశ్చర్య క్రియలను మనము లెక్కించేదమనుకుంటే అవి లెక్కకు మించినవి. భూమండలం అంతా పుస్తకాలు లేదా గ్రంథములు వ్రాయడానికి సరిపోవు అనే విషయాన్ని మనం ఎరుగవలసిన వారమై ఉన్నాం. మనం ఈరోజు గాలి పీల్చుకుంటా ఉన్నామంటే అది అద్భుతం. కరోనాలో గాలి ఉంది, ముక్కులున్నాయి, ఊపిరితిత్తులు ఉన్నాయి, కానీ నాకు గాలి అందట్లా. నాకు గాలి, అరే ఇంత గాలి ఉంది, నీకు ఎందుకు గాలి అందట్లేదు? నాకు గాలి అందట్లా. గాలి అందక అనేక మంది పోయారు పిల్లలు, మనం ఎరుగుదాం. కాబట్టి మన జీవితాలలో ప్రతి నిమిషము, ప్రతి సెకను ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, అనేకము చేశాడు. నీవు అద్భుతములు చేసితివి. నేను ఆయన చేసిన అద్భుతాలన్నీ చెప్పాలంటే చెప్పాను, చాలా ఉన్నాయి, కానీ మనందరూ ఎరుగుదుము. ముందుకు వెళదాం. సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమును చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ఇప్పుడు చెప్పండి, మన ప్రభు యొక్క స్వభావం ఏంటి? ఆయన స్వభావం సత్య స్వభావం. సత్య స్వభావం కదా, అంటే ఆయన నేచరే మంచిది, సత్యమైనది. ఆయన స్వభావము సత్యమైనది, ఆయన గుణము మంచిది. ప్రియులారా, యెహోవా నమ్మదగినవాడు. యెహోవాను ఆయన స్వభావము సత్య స్వభావము అని మనం నేర్చుకుంటా ఉన్నాం. చూద్దాం, 2-3 మాటలు సపోర్టింగ్, అంటే ఊరక చూపించడం కోసం చూపిస్తా ఉన్నా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సత్య స్వరూపి అంటే అక్కడే ఉంది, 7వ వచనంలోనే ఉంది. చదువుతాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. ఈ మాట గమనించారా? సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. మన ప్రభువు సత్య స్వభావము కలిగిన వాడు, ఆయన సత్య స్వరూపి అయిన వాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టునందనయు ఎరుగుదుము, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు మనకు వచ్చి వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఈ మాట గమనించరా? సత్యవంతుడు అని ఆయనకు పేరు. ఆయన సత్యవంతుడు పేరు మాత్రమే కాదు, ఆయన స్వభావము సత్యమైనది, ఆయన సత్యవంతుడు. ఆ సత్యవంతుడిని ఎరగాలని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనకి వివేకం అంటే జ్ఞానం, బుద్ధి అనుగ్రహించాడనమాట. యేసయ్య ఆ వివేకం, ఆ వివేచన శక్తి, ఆ తెలివి, ఆ జ్ఞానము అనుగ్రహించకపోతే దేవుడు సత్యవంతుడు అని ఎరుగలేరు ప్రజలు. కానీ మన ప్రభువు సత్యవంతుడు, ఆయన సత్య స్వభావము కలిగిన వాడు. 8వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనంలో మనందరూ ఎదిగిన మాటలే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 8వ అధ్యాయం 26వ యోహాను సువార్త 8:26. యేసుప్రభువు అంటా ఉన్నాడు, మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. యేసుప్రభువారిని భూమి మీదకి పంపించి మన పాపముల నిమిత్తం ఆయనను సిలువకు అప్పగించిన వాడు, యేసుప్రభువారిని పంపినవాడు సత్యవంతుడు. ప్రియులారా, సత్య స్వభావము కలిగిన వాడు సత్యవంతుడు. ఈ లోకంలో అనేక సార్లు ఆయన స్వభావాన్ని మనం డౌట్ చేస్తాం. మానవ స్వభావం ఏంటి? మనము స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులం. అంటే
మన స్వభావమే ఈ ఉగ్రతకు అంటే చెడ్డది. ఉగ్రత అంటే అంటే దండ అంటే శిక్ష. శిక్షకు పాత్రమయ్యే స్వభావం అంటే చెడ్డ స్వభావము కదా. ఆదికాండ గ్రంథంలో నరుని ఆలోచన బాల్యము నుండి చెడ్డది. సో సత్య స్వభావము కలిగిన ప్రభువు, మానవుల స్వభావము చెడ్డ స్వభావము. మన ప్రభువు ఆయన సత్య స్వభావమును అనుసరించి పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి అని అంటా ఉన్నాడు. యెషయా గారు అంటా ఉన్నాడు, మొదటిగా ఆయన స్వభావము సత్యమైనది, సత్యమైన స్వభావాన్ని అనుసరించి పూర్వకాలమునంటే ఇప్పటి వరకు, యెషయా నివసించిన కాలం వరకు, అంటే దాదాపు 2000 ఆయన 700 సంవత్సరాల ముందు ఉంటే 2004 ప్లస్ 2704 సంవత్సరాల ముందు, అప్పటి వరకు యెషయా ఎరిగిన చరిత్రను బట్టి ఆయన అంటా ఉన్నాడు, పూర్వకాలమున నీవు చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి అంటాను. పిల్లరా, ఆయన సత్య స్వభావము కలిగిన వాడు. ఆయన స్వభావాన్ని అనుసరించి, సత్యమైన స్వభావాన్ని అనుసరించి ఆయన పూర్వకాలమున ఆయన ఆలోచన చేసి, సత్యవంతునికి ఏం ఆలోచన వస్తుంది అండి? సత్యవంతుడు ఆయనలో దోషము లేదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో అబద్ధము లేదు. ఆయనకి ఎటువంటి ఆలోచనలు వస్తాయి చెప్పండి? సత్యవంతుడికి సత్యమైన ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తాయి. ఆ మంచి ఆలోచనలను పూర్వకాలమందు నెరవేర్చితివి అని చరిత్రలో ఆ ప్రభువు చేసిన ఆలోచనలను జ్ఞాపకం చేసుకొని ఆయన అంటా ఉన్నాడు. పిల్లరా, ఆయన చేసిన ఆలోచనలు కొన్ని చూద్దాం. పూర్వకాలమున సత్యమైన ఆయన ఆలోచనలు కదా, సత్య స్వభావమును అనుసరించి మంచివైన ఆయన ఆలోచనలను ఆయన చూద్దాం. కొన్ని ఆలోచనలు, కొన్ని ఆశ్చర్యరీతి, అంటే మనకి వాటిని ఆలోచిస్తూ ఉంటే ఇంతగా ఉందా అనిపిస్తుంది. చాలాసార్లు మీ ముందు చెప్పాను, మరలా ఆ వచనాలు చూద్దాం. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 12-13 వచనాలు మనందరం ఎరిగిన మాటలే జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఆయన ఆలోచనలను, ప్రభువు యొక్క ఆలోచనలను, అవి ఎంతో గంభీరమైనవి. మనం వెనక్కి వెళ్ళి కొంచెం మాత్రమే వెనక్గలం. ముందుకి రేపు ఏమి జరగబోతా ఉందో ఎరుగము. కాబట్టి చాలాసార్లు ఆయన సత్య స్వభావమును అనుసరించి ఆయన చేసే ఆలోచనలు మనం కొన్నిసార్లు ఒప్పుకోలేం, కొన్నిసార్లు వాటిని మనం గమనించలేము. మనం చేయగలిగిందల్లా ఆయన ముందు కాలములో, ఆయన గత కాలమందు కదా, యెషయా భక్తులు అన్నట్లు పూర్వకాలమున ఆయన చేసిన ఆలోచనలు మనం తెలిసి ఆలోచించగలం అంతే. చూద్దాం. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 13-14 వచనాలు. ఆయన అంటే ప్రభు అయిన దేవుడు అబ్రహాంతో అంటాం, నీ సంతతి వారు, అబ్రహమా నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు అంటే ఆ దేశపు వారు 400 ఏండ్లు వీరిని, అంటే అబ్రహాము యొక్క సంతానాన్ని శ్రమ పెట్టుదురు. వీరు అంటే అబ్రహాము యొక్క సంతానం ఎవరికి దాసులవుదురు అంటే ఐగుప్తీయులకు. ఎవరికి దాసులవుదురు? ఆ జనమునకు, అంటే ఐగుప్తులకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఇది అబ్రహాము గారికి దాదాపు 500 సంవత్సరాల ముందు, లేదా ఇంకా అంతకంటే ఎక్కువ. అంటే అబ్రహాము, తర్వాత ఇస్సాకు,
తర్వాత యాకోబు వారి సంతానము 400 ఏళ్ళు ఐగుప్తులో ఉన్నారు కదా. ఐగుప్తులో వారి సంతానం ఉండబోతుందన్న విషయం అబ్రహాము గారికి దేవుడు 500 సంవత్సరాలు లేదా 600 సంవత్సరాలకు ముందే చెప్పాడు. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. అంటే వాళ్ళు వెళ్ళడం దాసులుగా వెళ్ళలేదు. ఆనాడు యాకోబు సమయంలో వారికి కలిగిన కరువును బట్టి వారు ఐగుప్తు దేశంలో యాకోబు యొక్క సంతానమైన యోసేపు మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి వారిని పోషించడానికి దేవుడు అక్కడికి తీసుకుని వెళ్ళారు. కానీ అక్కడ వాళ్ళు దాసులు అవుతారన్న విషయం వారికి తెలియదు. కానీ ప్రభువు ముందుగానే అబ్రహాం గారికి తెలియజేస్తాను, ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు అని అంటా ఉన్నాడు. పిల్లరా, శ్రమ పెట్టబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, దాసులుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషేను పంపించి వారిని విడిపించుకొని తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. 400 సంవత్సరాలు వాళ్ళు పడిన కష్టానికి జీతం రాలా, అన్యాయాన్ని సహించారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు ఎంతో కష్టపెట్టారు. ఐగుప్తీయులు పనిలో ఇబ్బంది పెట్టారు. పడిన కష్టానికి జీతం ఇయ్యలేదు. ఉదాహరణకు నేను చెప్తాను, నేను కష్టపడి పని చేస్తూ ఉన్నా, నాకు రావాల్సినంత జీతం రావట్లేదు అనుకోండి, జీతం ఎందుకు కోరుకుంటాం? నాకు వచ్చే జీతం వస్తే స్థలం కొని ఇల్లు కట్టి నా బిడ్డలకి ఇచ్చి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకుంటాను, అంతే కదా. ఎవరైనా ఆస్తి సంపాదించి పెట్టి వారికి ఏ ఇబ్బంది లేకుండా చూచి ఈ లోకాన్ని విడిచిపెట్టాలనుకున్నాను. అలాంటి ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు వారి కష్టానికి కలిగిన జీతము రాకపోతే వాళ్ళు ఎంతో కష్టపడ్డారు ఇటుకలు కాల్చడానికి. వాళ్ళు ఐగుప్తీయుల యొక్క పట్టణాలు, రామసేసు ఆ పట్టణాలను వాళ్ళు కట్టడానికి, వాళ్ళు ఇల్లు కట్టడానికి ఎంతో కష్టపడ్డారు. మనం ఇప్పుడు అపార్ట్మెంట్ కడుతున్నాం అనుకోండి, అపార్ట్మెంట్ కట్టించాము, ఆ కట్టినటువంటి కూలీలకి లేదా వారికి మేస్త్రికి మనం డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు. అలా ఒకరోజు 2 తరాలు 400 సంవత్సరాలు, దాదాపు 4 తరాలు వారు జీతము లేకుండానే కష్టపడి పనిచేశారు. పీడారా, వాళ్ళు అలాగూ మరణించారు. ఆ బాధలోనే, ఆ కష్టాల్లోనే, ఆ నిష్ఠురంలోనే కష్టపడి చేస్తూ ఉన్నాం, కష్టానికి తగిన ఫలితం లేదని వాళ్ళు వెళ్ళారు. కానీ వారందరి జీతం, వారి తాతల ముత్తాతల జీతం ఏ బిడ్డలకైతే వాళ్ళు చెందాలనుకున్నారో ఆ బిడ్డలకు దేవుడు 400 సంవత్సరాల తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. వారి యొక్క తల్లిదండ్రులు పడిన కష్టాన్ని వాళ్ళ పిల్లలకు దేవుడు ఇస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిచి వచ్చినప్పుడు చూద్దాం. నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయం 36వ వచనం. నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయం 36వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసిన కనుక వారు, అంటే ఐగుప్తీయులు, వారికి కావలసిన వాటిని ఇచ్చి, వారికి అంటే ఇశ్రాయేలు ప్రజలకు కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను ఏం చేశారు? దోచుకొనిరి అన్నమాట. అంటే ఎప్పుడూ లేని, మాకు మీ ఇంట్లో కేజీ బంగారం ఉందంట కదా, ఆ బంగారం కావాలి, మీ బంగారం ఇస్తే వెళ్తాం, లేదా నేను ఇక్కడే ఉంటాను. బాబు నువ్వు త్వరగా వెళ్ళు, మా ఇంట్లో మా పిల్లోడు చనిపోయి ఉన్నాడు, నువ్వు వెళ్ళకపోతే రేపు రెండో వాడు కూడా చనిపోతాడేమో, ఎందుకు వచ్చిన కూడా త్వరగా మేము వెళ్ళమండి, మీ దగ్గర బంగారం ఉందని తెలిసింది మాకు. మన వాళ్ళు చెప్పుకుంటే విన్నా, కేజీ బంగారం ఉందంట, ఆ బంగారం ఇస్తే వెళ్తాం, వెళ్ళకపోతే వెళ్ళం, మీరు అలా ఇవ్వకపోతే వెళ్ళమంటే మీకు బంగారం కావాలో తీసుకెళ్ళండి. అందుకనే వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునిరి. ఆ మాట ఎందుకు వాడాడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అంటే 400 సంవత్సరాలు
కొనబడినటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ కష్టమంతా కూడా, ఆ జీతమంతా కూడా ఇశ్రాయేలు బిడ్డలకు ఒక్క రాత్రే దేవుడు వారికి ఇచ్చాడనమాట. ఇది దేవుని యొక్క ఆలోచన. సత్య స్వభావమును అనుసరించి దేవుడు 400 సంవత్సరాలు ఏమైపోయాడు, మేమెంత కష్టపడతా ఉంటే మా కష్టానికి ఫలితం లేదు, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే మా వైపు చూడలేదు అనుకున్నారేమో. కానీ వారి కష్టానికి అనుమతించడం దేవుని యొక్క సత్య స్వభావం అనుసరించే వారిని 400 సంవత్సరాల కష్టానికి అనుమతించాడు. వారి కష్టం యొక్క ఫలితాన్ని ఐగుప్తీయుల నుంచి విడిపించబడినప్పుడు ఒక్క రాత్రే వారికి 400 సంవత్సరాల జీతం వారి బిడ్డలకు ఇవ్వబడింది. అది దేవుని యొక్క ఆలోచన. ముందు సంవత్సరాల్లో దేవుని యొక్క ఆలోచన. ఇంకొక ఆలోచన చూద్దాం కదా. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు వారిని శ్రమ పెడతా ఉంటే చూద్దాం. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండ గ్రంథం 15 వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చేదును. ఇక్కడ ప్రభు ఏమంటా ఉన్నాడు, ఐగుప్తు ప్రజలకు నేను తీర్పు తీరుస్తానంటా ఉన్నాడు. ఐగుప్తు ప్రజలకు తీర్పు తీర్చి ఏమన్నాడంటే, అయ్యా ఇన్నాళ్ళు మీరు దోచుకున్న డబ్బులు అన్యాయంగా వాళ్ళు కష్టపడితే వారి కష్టాన్ని మీరు దోచుకున్నారు కాబట్టి మీకు ఇప్పుడు తిరిగి ఇస్తున్నాను. అదే మాటను ప్రభువు నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచ్చేసరికి ఏమంటా ఉన్నాడు. 12వ అధ్యాయం 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం ముందు సంచరించి ఐగుప్తు దేశం ముందు మనుషులనే కానీ జంతువుల్లో కానీ తొలి సంతతి హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. ఈ మాట గమనించారా? అక్కడ జనానికి తీర్పు తీర్చాను అన్నాడు, కానీ ప్రభు ఏమంటా ఉన్నాడు, ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాను. ప్రభు ఎవరికి తీర్పు తీస్తాడు? ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చడానికి. ఐగుప్తు దేవతలు దేవుళ్ళు కాదు, వాళ్ళు ఐగుప్తుల్ని విడిపించలేరు, ఐగుప్తుల్ని వారు కాపాడలేరని ఐగుప్తు దేవతలు కాదు అని నిరూపించడానికి, ఆ దేవతలకే తీర్పు తీర్చడానికి ఇశ్రాయేలు ప్రజలను 400 సంవత్సరాల ప్రభు అక్కడ దాసులుగా విడిచిపెట్టవలసి వచ్చింది. పిల్లరా, సత్య స్వభావమును అనుసరించి పూర్వకాలమందు నీవు చేసిన ఆలోచనను నెరవేర్చితివి అని అంటావు కదా. ఇశ్రాయేలు ప్రజలు అంతగా కష్టపడకపోతే వాళ్ళు మొర పెట్టరు. వారి మొర ఆలకించి ఆయనను తీసుకుని వారిని దిగి వచ్చి వారిని విడిపించుకొని వెళ్ళేటప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకొని వెళ్ళడం మాత్రమే కాదు, కానీ ఒకేసారి ఇశ్రాయేలు దేవతలకు తీర్పు తీర్చాడు. ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడు. పిల్లరా, దేవుని యొక్క ఆలోచనలు ఎంత గంభీరమైన సత్య స్వభావమును అనుసరించి ఆయన పూర్వకాలం ముందు ఆయన ఆలోచనలను నెరవేర్చినవాడు. ఇలాగూ చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను చెప్పాలంటే చూద్దాం. నిర్గమాకాండ గ్రంథం 13-17లో, నిర్గమాకాండ గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. 13వ అధ్యాయం 17వ వచనం. ఫరో ప్రజలను పోనేగా చూడండి 13-17 కదా. ఫరో ప్రజలను పోనేయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశం సమీపమైన ఆ మార్గం వారిని నడిపింపలేదు కదా. వారు అంటే ఏ దారిని వెళ్ళాలి కూడా ఆయన ఆలోచించాడనమాట. ఆ దారిలో వెళితేనే కానీ వాళ్ళు మనుషుల మీదుగా నడుచుకుంటూ వెళితే 11 రోజుల ప్రయాణం, కానీ ఈ దారిలో వెళ్ళకూడదు, వేరే దారిలో వెళ్ళాలని ఆ మార్గమున వారి నడిపింపలేదు, వేరొక మార్గాన నడిపిస్తే 14వ అధ్యాయం 4వ వచనం ఇప్పుడు చదువుదాం. అయితే నేను ఫరో హృదయము కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను
మహిమ తెచ్చుకొందును అంటా ఉన్నాడు. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనను వారు అలాగూ దిగిరి. ఈ మాట గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు ఆ మార్గంలో వెళ్తే ఎర్ర సముద్రం రాదు. ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్ర మార్గంగా నడిపించాలి. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు అయ్యో ముందు సముద్రం వెనక ఫరో రాజు ఏం చేయాలని భయపడాలి. కానీ అక్కడ దేవుడు అంటా ఉన్నాడు, ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. ఫరో హృదయాన్ని కఠినపరిచి ఇశ్రాయేలు వెళ్ళే మార్గాన వాళ్ళు వెళ్ళే మార్గాన్ని వెళ్తే ఆ ఎర్ర సముద్రం రాదు. ప్రభువు ఏమనంటే వాళ్ళు ఆ మార్గం కాదు, ఈ మార్గాన్ని నడిపించండి. అయ్యో ఈ మార్గాన్ని వెళ్తే ఎర్ర సముద్రం వస్తుంది అంటే వస్తుంది. ఎర్ర సముద్రం ముందు ఎర్ర సముద్రం ఉన్నది వాస్తవమే. కానీ ఆ ప్రజలను తరమడానికి వెనక ఫరో అతని సైన్యాలు రాబోతూ ఉన్నాయి. నేను ఆ సముద్రంలో ఫరో సైన్యాలని ముంచాలి. పిల్లరా, అనేక సార్లు దేవుడు ఎందుకు ఇలాగ చేశాడు, ఎందుకు మనల్ని ఈ మార్గాన్ని నడిపించాడు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం, మనం ఆ నిర్ణయం తీసుకుంటే బాగుండేది, అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండు అనుకుంటాం. కానీ చాలాసార్లు ఆయన యొక్క ఆలోచనలు సత్య స్వభావమును అనుసరించి ప్రభువు చేసే ఆలోచనలు మనకి అర్థం కావు. కాబట్టి దేవుడు ఏ కారణం చేత ఆ మార్గాన మనల్ని నడిపిస్తూ ఉన్నాడో మనం కొన్నిసార్లు ఎరుగనప్పటికీ మనం చేయవలసింది, యేసయ్యా ఈ మార్గాన్ని వెళ్తే కష్టం అనిపిస్తుంది, కానీ నువ్వు చెప్పావు కాబట్టి ఈ మార్గాన్ని వెళ్తా. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళకపోతే ఐగుప్తీయులను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచివేయడానికి వీలయ్యేది కాదు. దేవుడు చెప్పినట్లుగా మోషే చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ఆ రాత్రి నడిచారు కాబట్టి వాళ్ళు ఎర్ర సముద్ర మార్గముగా నడిచి అక్కడ దేవుడు చేసిన గొప్ప అద్భుతాన్ని చూశారు. ఒకటి, ఎర్ర సముద్రం పాయలుగా చేయడం గొప్ప అద్భుతమైతే, రెండవది దేవుడు ఫరోని అతని సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రంలోనే ముంచివేయడం మరి ఒక గొప్ప అద్భుతం. పిల్లరా, ఈ అద్భుతాలు చేయడానికి గల కారణం దేవుడు ఆయన ఆలోచనలను అనుసరించి, ఆయన సత్య స్వభావమును అనుసరించి ఆయన చేసిన ఆలోచనలను నెరవేర్చాడు. ఇంకొక ఉదాహరణ చూసి నేను ముగించాలనుకుంటా ఉన్నా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17 అధ్యాయం వాటర్ తాగిన తగ్గదు అది. యెషయి తన కుమారుడైన దావీదుని పిలిపించి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడను ఆ 10 రొట్టెలను తీసుకొని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. యెషయి అంటా ఉన్నాడు వాళ్ళ అబ్బాయి దావీదుని పిలిచి, దావీదు ఇట్లా నాయన, నువ్వు గొర్రెలు కాస్తున్నావు, ఇంక చాలు, వెళ్ళి యుద్ధంలో మీ అన్నయ్యళ్ళు ఉన్నాడు, ఆడికి కొంచెం ఒక టిఫిన్ గోధుమలలో ఒక తూమెడు 10 రొట్టెలను తీసుకొని దండులో ఉన్న నీ సహోదరు త్వరగా పొమ్ము. 10 జున్నుగడ్డలు వాళ్ళ యొక్క సహస్రాధిపతికి ఇచ్చి, నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకొని రమ్మని పంపించాడనమాట. పిల్లరా, యెషయికి తెలియదు దావీదుని అక్కడికి ఎందుకు పంపిస్తా ఉన్నాడు. యెషయికి ఆ ఆలోచన పుట్టించిన వాడు దేవుడు. యెషయి అనుకున్నాడు, మా అబ్బాయి వాళ్ళు పెద్ద అబ్బాయి అక్కడ ఆ యుద్ధంలో ఉన్నాడు, చిన్నవాడిని పంపించి వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకొని రావాలి. ఎనీవే వెళ్తున్నాడు కాబట్టి 10 రొట్టెలు తర్వాత జున్నుగడ్డలు వాటిని పంపించి వాళ్ళకి కొంచెం శక్తి రావడం కోసం పంపిస్తామని, వాళ్ళకి కొంచెం స్నాక్స్ పంపిస్తున్నాడు అనమాట అని యెషయి అనుకున్నాడు. కానీ ఆనాడు యెషయి అలాగూ దావీదుని పంపించకపోతే ఆజానుబాహుడైన గొల్యాతును చంపడం అసాధ్యం. అసలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు ఒకడు ఉన్నాడు
అనే విషయం రాజైన సౌలుకి, ఆనాటి సైన్యానికి, ఆ రాజ్యం మొత్తానికి తెలిసేదే కాదు. పిల్లరా, యెషయి చేసిన ఆలోచన దేవుని ఇవన్నీ మనకి వెనక నుంచి ఆలోచిస్తే అసలు యెషయి వాళ్ళ అబ్బాయిని పంపించుకుని ఉంటే ఆ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయేవాళ్ళే. గొలియాతే గెలిచి 40 రోజులు, మహా అయితే ఇంకొక 40 రోజులు ఉంటాడు. ఆ తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి సౌలుని హతము చేసి ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆక్రమించేవాళ్ళే. పిల్లరా, ఆ పని జరగకుండా దేవుడు ముందుగానే ఎరిగిన వాడై యెషయిని ప్రేరేపిస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళ అబ్బాయిని పిలిచి నువ్వు వాడికి వెళ్ళిరా. అసలు యుద్ధానికి దావీదు లాంటి చిన్న పిల్లలు కదా, నువ్వు చిన్నవాడివి అంటాడు. ఎవరు? సౌలు కదా, నువ్వు చిన్నవాడివి, వయసు కూడా సరిపోదు, నీ వయసు చాలదు కదా, నీవు బాలుడవు. 33వ వచనంలో కదా, యు ఆర్ ఏ చైల్డ్ అంటే మేబీ 17 సంవత్సరాలకు చిన్నోడేమో, ఇంకా మైనారిటీ తీరలేదేమో దావీదుకి ఆ సమయానికి. 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు నిండితే అన్నలతో పాటు దావీదు కూడా సైన్యంలో చేరుండేవాడేమో. కానీ అప్పటికి దానికి ఇంకా ఏజ్ చాలదు, వయసు చాలా ఆ సైన్యంలో చేరడానికి. అందుకనే నీవు బాలుడవు, వాడైతే బాల్యం నుండి యుద్ధాభ్యాసం, అంటే గొల్లియాతు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేశాడని దావీదుతో అంటా ఉన్నాడు సౌలు. పిల్లరా, మైనారిటీ తీరని దావీదుని యుద్ధభూమికి పంపించడం దేవుని చిత్తం. అది ఎలాగో అంటే యెషయి మనసుని రేపి పంపించిన దావీదు కదా, యుద్ధములో గొల్లియాతును చంపి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయము కలుగు చేశాడు. దీనంతటి వెనుక దేవుని యొక్క హస్తాన్ని మనం చూస్తూ ఉన్నాం. 18వ అధ్యాయం 21వ వచనం చదువుతాను. అక్కడే సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. సౌలు గారు ఏమనుకుంటున్నాడంటే, రాబోయే రాజు మళ్ళీ మొదలయ్యాడు, నా పోస్ట్కి ప్రాబ్లం రాబోతా ఉంది, నా రాజరికానికి, నేను రాజుగా ఉండనేమో అని భయపడతా ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు, ఫిలిస్తీన్ల చెయ్యి అతని మీద ఉండునట్లు నేను ఆమెను అతనికి ఇత్తునని ఇప్పుడు మరి ఒక దాని చేత నాకు అల్లుడు ఒక దావీదుతో చెప్పి, ఇక్కడ ఏమంటున్నానంటే, దావీదుకి భార్యనివ్వగా తన కూతుర్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు సౌలు. కానీ లోపల ఆలోచన మీకు కావాలని తన యొక్క ఆలోచన ఏంటంటే, దావీదు సౌలు అల్లుడయ్యాను అనగానే శత్రువులైన ఫిలిస్తీన్లు దావీదు మీద కన్నేస్తారు. ఎప్పుడు చంపేయాలి ఇతన్ని, ఎప్పుడు చంపేయాలి చూడండి. అంటే దావీదుకి ఉరిగా ఉండునట్లు, శత్రువులు దావీదును చంపునట్లు మీకాలుని దావీదుకు భారీగా ఇస్తానంటే 30వ వచనంలో చూద్దాం. 30వ వచనం చదువుదాం, అదే అధ్యాయం 30వ వచనంలో. ఫిలిస్తీన్ల సర్దారు యుద్ధానికి బయలుదేరి వచ్చి వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహువివేకము కలిగి ప్రవర్తించు రాగా సౌలు సేవకులు అందరికంటే అతని పేరు బహుప్రసిద్ధికెక్కాను. సౌలు అనుకుంది ఒకటి, దావీదుకి దేవుడు చేసింది ఇంకొకటి. పిడరా, అంటే ఎందుకు ఈ మాటలు చదువుతానంటే, గత చరిత్రలో దేవుడు మన జీవితాలలో చేసిన ఆ అద్భుత కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది అనారోగ్య పరిస్థితి, ఆర్థిక ఇబ్బంది, వైద్యమా, ఉద్యోగమా, ఏ విషయంలో అయినా ఆయన అనేక అద్భుతాలు చేశాడు. అవన్నీ కూడా సత్య స్వభావం అనుసరించి చేశాడు. ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన మంచి స్వభావాన్ని బట్టి, ఆయన మేలు చేసే స్వభావాన్ని బట్టి మన జీవితాల్లో చేశాడు. ఆయన చేసిన ఆలోచనలను నెరవేర్చితివి అంటా ఉన్నాడు కదా. చాలాసార్లు అనేకమైన ఆలోచనలు ఉంటాయి మన హృదయాలలో కదా. నాకైతే పెద్ద పెద్ద మిషన్ హాస్పిటల్స్ కట్టాలనే ఆలోచనలు ఉన్నాయి, కానీ వాటిని నెరవేర్చడానికి శక్తి లేదు ప్రియ. కానీ దేవుని దగ్గర అయితే ఆయన ఆలోచనలు ఉన్నాయి, వాటిని నెరవేర్చడానికి శక్తి కలిగిన వాడు.
మనం తీసుకున్న ఉదాహరణలోనే గొల్యాతు ఎదుట మైనారిటీ తీరని దావీదుని నిలవబెట్టి గొల్యాతును ఓడించడానికి, ఆయన చేసిన ఆలోచన నెరవేర్చడానికి శక్తి కలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజల ఎదుట సముద్రాన్ని ఉంచి సముద్రాన్ని పాయలుగా చేయడానికి శక్తి కలిగిన వాడు. ఇశ్రాయేలు వెనుక సైన్యాన్ని ఉంచి ఆ సైన్యాన్ని సముద్రంలో ముంచడానికి శక్తి కలిగిన వాడు. సత్య స్వభావమును అనుసరించి పూర్వకాలము చేసిన ఆయన ఆలోచనలను ఆయన నెరవేర్చినవాడు. పిల్లరా, చాలాసార్లు ఆలోచన ఉంటాయి కానీ నెరవేర్చడం కానీ మన ప్రభువు నెరవేర్చడానికి శక్తి కలిగిన వాడు. ఇప్పుడు ఒక్క వచనం చదివి నేను ముగించాను. ఇర్మియా గ్రంథం మనందరం ఎరిగిన మాటలే. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చాలాసార్లు చదువుతూ ఉంటాం, చాలాసార్లు గోడల మీద చూస్తూ ఉంటాం. పిల్లరా, ఇర్మియా గ్రంథం 29:11వ వచనం అందరూ ఎరిగిన మాటలే. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతి నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆ వచనాన్ని నేను కొంచెం మార్చి చదువుతా. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన ఆలోచనలు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఆలోచనలే కానీ హానికరమైనవి కావు. ప్రభువుకి మన గురించి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి, ఈనాడు ఆయన నమ్మిన బిడ్డల గురించి ఆయన సత్య స్వభావమును అనుసరించి సమాధానకరమైన ఆలోచనను కలిగి ఉన్నాడు, సమాధానకరమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు సమాధానకరమైనవి, అవి హానికరమైన ఆలోచనలు కావు, అవి హానికరమైన ఉద్దేశాలు కావు. రాబో కాలమందు, ఈ మాట గమనించారా ప్రియరా? రాబో కాలం అని అంటే నెక్స్ట్ 30 ఇయర్సా, నెక్స్ట్ 10 ఇయర్సా, నెక్స్ట్ 200 ఇయర్సా, నెక్స్ట్ ఇన్ఫినిటీ ఇయర్స్. అంటే ఇక్కడి నుంచి మొదలుకొని, రేపటి నుంచి మొదలుకొని రాబో కాలం అంటే మొత్తం రాబో కాలం అంటే ఎన్నటికి. మనం చాలాసార్లు మన ప్లాన్లు మన పిల్లల వరకే కదా. నా ప్లాన్లు మా ప్రేదం వాళ్ళకి ఒక ఇల్లు కట్టించి వాళ్ళకి ఒక కారు కొనిస్తే చాలు నేను ఉన్నప్పుడు. మంచి వాళ్ళు ఇష్టపడేంత ఇల్లు, వాళ్ళు కోరుకునే కారు, తర్వాత వాళ్ళు ఉద్యోగం వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఆలోచన. కానీ ప్రభు యొక్క ఆలోచన మనం అంతవరకే ఆలోచిస్తాం. కానీ రాబో కాలమందు అంటే ఇశ్రాయేలు ప్రజలను 100,000 సంవత్సరాలకు ముందే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియరా, ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వాళ్ళని 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వాళ్ళు అప్పుడే ఎందుకు వెళ్ళలేదు అక్కడికంటే వాళ్ళ యొక్క పాపము ఇంకా పూర్తి కాలేదన్నాడు. అంటే ఆయన ఒక పని చేసేటప్పుడు అనేకమైన ఆలోచనలు, అంటే 360 డిగ్రీస్లో ఆలోచిస్తాడు ప్రభు. మనల్ని ఎందుకు ఆశీర్వదించలేదు? ఇప్పుడు నాకెందుకు దేవుడే ఇప్పుడు నాకు ఆశీర్వాదం ఇప్పుడు ఇవ్వట్లేదంటే, ఏమో ఆశీర్వాదం ఇస్తే గర్వపడతానేమో, కావలసిన దానికంటే ధనం ఉంటే గర్వపడతామేమో, కావాల్సిన దానికంటే ఆశీర్వాదం ఉంటే ప్రభు అవసరం లేదు నాకు దేవుడు అంటామేమో, మనకు తెలియదు. కాబట్టి దేవుడు ఒక ఉద్దేశాన్ని మన పట్ల కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన, ఒకటి కాదు అనేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అవి రాబో కాలమందు అని అంటే మనం ఊహించుకోవడం నెక్స్ట్ 30 లేదా 50 ఇయర్స్కి మాత్రమే కాదు. మనం అనుకుంటున్న నెక్స్ట్ 100 ఇయర్స్ లేకపోతే నెక్స్ట్ 10 ఇయర్స్ బాగుంటే నేను ఎవ్రీథింగ్ అన్నీ నేను అనుకున్నాయన్నీ చేయగలను అనమాట. కానీ ఆయన ఆలోచనలు రాబో కాలం అందంటే ఇన్ఫైనైట్ ఇయర్స్, తరతరాలకి ఆయన మంచి తన స్వభావాన్ని అనుసరించి, ఆయన సత్య స్వభావాన్ని అనుసరించి ఆయన మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. అవి రాబో కాలమందు అవి మంచి సమాధానకరం ఆలోచనలు, హానికరమైనవి కావు అని యెహోవా వాక్కు తెలియజేస్తా ఉన్నాడు కదా. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుతూ వత్తురేని,
నేను మీ మనవి ఆలకింతును, నేను మీ మనవి ఆలకింతును. ప్రియులారా కదా, మీ మనవి ఆలకిస్తా, మీకు కనబరుచుకుంటా. చాలా వచనాలు ఉన్నాయి అక్కడ, చాలా ఆదరణకరమైన వచనాలు. సందర్భం చూస్తే బాగుండదు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన బబులోను దేశానికి దాసులుగా పంపిస్తూ ఆయన ఇస్తున్న వాగ్దానం ఇది కదా. వెళ్తుందేమన్నా దాసరికంలో, అంటే దాసత్వంలోనికి ఇస్తున్న వాగ్దానం సమాధానకరమైన అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, కొన్నిసార్లు నష్టపోయామేమో, కొన్నిసార్లు కష్టపడ్డామేమో, కొన్నిసార్లు ఇబ్బంది పడ్డామేమో. ఇశ్రాయేలు చరిత్రలో అనేక సార్లు కష్టపడ్డారు, నష్టపోయారు, ఇబ్బంది పడ్డారు. కష్టానికి బాధకు వారిని అప్పగించాడు. కానీ అవి కూడా దేవుని యొక్క సత్య స్వభావం అనుసరించి చేసిన క్రియలే. ఆయన యొక్క మంచి ఆలోచన అనుసరించి మాత్రమే ఇశ్రాయేలు ప్రజలు 400 ఏళ్ళు అక్కడ అప్పగించాడు. ఆయన యొక్క మంచి ఆలోచన అనుసరించి మాత్రమే ఇశ్రాయేలు ప్రజలు 80 సంవత్సరాలు బబులోనికి చెరక పంపాడు. ఆ తర్వాత వారిని ఆశీర్వదించిన విధానం, ఆ తర్వాత వారిని దేవుడు దీవించిన విధానం, వారికి తోడుగా ఉన్న విధానం, వందల వేల ఏండ్ల తరబడి ఇక ముందుకు కూడా ఆయన యొక్క సత్య స్వభావం అనుసరించి ఆయన ఆలోచనలను మన జీవితంలో నెరవేర్చడానికి శక్తి కలిగిన వాడు. చాలాసార్లు అనుకుంటాం కదా, మనం అనుకున్నది జరగకపోతే, అరే ఇలా అనుకుంటాం, అది జరిగిందే, అక్కడ ఇలా అయిందే, మంచి ర్యాంక్ రాలేదే, మంచి ఉద్యోగం రాలేదే, మంచి సెటిల్మెంట్ రాలేదే, మంచి లాభం రాలేదే, ఇదే కదా మన యొక్క ఆలోచన. పిల్లరా, అవి కూడా దేవుడు తన సత్య స్వభావమును అనుసరించి మన పట్ల చేసిన ఆలోచనలు. అవి వాటిని నెరవేర్చాడు. ఇక ముందుకు నెరవేర్చడానికి శక్తి కలిగిన ప్రభువుని ఆయన స్తుతించి ఆరాధించి ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన యందు ముందుకు సాగుదాముగాక. దేవుడి మాటలను మనందరి నిమిత్తం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. దయగలిగిన తండ్రి, యెషయా భక్తుడు మీ నామాన్ని స్తుతించాడు. నీవే నా దేవుడు అన్నాడు. దావీదు అన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవే నా దేవుడవు, నా రక్షకుడు. మాకంటే ముందున్న భక్తులు వాళ్ళ యొక్క జీవితాలలో నీవే నా దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడని ఎంతో ఘంటాపథంగా వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించారు. దేవా, భూమి మీద మా యొక్క ఈ కొద్ది జీవితంలో మీరే మా దేవుడవు అని మేము ఎన్నడూ పలకడానికి, దినదినము క్షణక్షణము ఆయనే నా దేవుడు, ఆయనే నా ప్రభు అని మేము చెప్పడానికి మా పట్ల కృప చూపమని వేడుకుంటా ఉన్నాం. నీ నామాన్ని స్తుతించి హెచ్చిస్తారంటా ఉన్నాడు. హెచ్చైన దేవుడవు మా ప్రభువా, మా హృదయాలలో మేము హెచ్చు అభిప్రాయం కలిగి ఉంటాం. మా పట్ల కృప చూపండి దేవా. మా హృదయ ఆలోచనలు తప్పిపోయాయని మేము ఒప్పుకుంటా ఉన్నాం. అనేక సార్లు మిమ్మల్ని మానవుల వలె ఆలోచిస్తూ ఉన్నాం, కానీ ఆయన నరుడు కాదు, దేవుడు అన్న విషయాన్ని ఎరగడానికి, మా హృదయాల్లో మిమ్మల్ని హెచ్చించుకోవడానికి, హెచ్చు అభిప్రాయం కలిగి ఉండడానికి మా పట్ల కృప చూపమని వేడుకుంటా ఉన్నాం. హెచ్చించదను ఘనపరిచదను అన్నాడు. మా ప్రభువా, మీ సత్య స్వభావం అనుసరించి, మీ మంచి స్వభావాన్ని అనుసరించి గత కాలంలో మీ యొక్క ఆలోచనలను నెరవేర్చిన దేవా, మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇశ్రాయేలు జీవితంలో మీ ఆలోచనలు మీరు నెరవేర్చారు. మీ సత్య స్వభావాన్ని గురించి దేవా అనుసరించి నెరవేర్చారు. మా జీవితాలలో ఇప్పటివరకు మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు, ఇప్పటివరకు మీరు ఇచ్చిన నష్టాలు, గత కాలంలో మేము పొందిన కష్టాలు, ఇప్పటివరకు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాద సమస్తము కూడా మీ సత్య స్వభావాన్ని అనుసరించే మాకు ఇచ్చారని నమ్మి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ సత్య స్వభావం అనుసరించి అయోగ్యులు మా పట్ల కనికరం చూపుతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, రాబో దినాలలో సమాధానకరమైన ఆలోచనలు కలిగి ఉన్నారని మీ వాక్యాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ దేవా, మీ సన్నిధిలో సాగిలపడుతూ మీ అందు విశ్వాసంలో మేము కొనసాగడానికి మా పట్ల కృప చూపమని, చేరిన బిడ్డందరినీ మీరు దీవించమని క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ